గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు వందనం, అభివందనం, శుభాభివందనం. నేను మీ దేశపోయిన వెంకటరాజుని, మీ అందరికీ తెలిసిన వారిని. గత కొన్ని రోజులుగా నేను మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు రావటానికి కారణం 2 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో ఒక టీ స్టాల్లో టీడీపీకి చెందిన దళిత నాయకుడిపై, గోనె చెన్నకేశవులపై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యా మరియు మౌలిక వసతుల శాఖ డైరెక్టర్గా పనిచేయించిన గోనె చెన్నకేశవుల మీద టీడీపీకి చెందిన నాయకుడు, ఆధిపత్య కులానికి చెందిన నాయకుడు, అహంకారి నెమ్మలరెడ్డి చెన్నారెడ్డి దాడి చేయటం హేమమైన చర్య. ఒక ఫ్లెక్సీ గొడవ, స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అతను ఎంతో ఖర్చు పెట్టి రాజకీయంగా ఎదగటానికి ఎంతో ఖర్చు పెట్టి కటౌట్లు కట్టిస్తే అవి బలవంతంగా చేస్తూ ఫోన్లో హెరాస్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. నెమలరెడ్డి చెన్నారెడ్డి, నెమలదిన్న చెన్నారెడ్డి. దానికి అతను కొన్ని నేను తీస్తానని చెప్పినా సరే వినకుండా అతనిపై తాగే టీ కప్పు విసిరి, అతను తాగే టీ కప్పు తీసుకొని అతని మీద విసిరి సభ్య సమాజం తలదించుకునే భాషలో అతను తిట్టడం, అతని మీద దాడి చేయటం, ఇదే మన సంస్కృతి? ఇదేనా మనకి తల్లిదండ్రులు మనకి నేర్పించిన చదువు? నేను నెమలరెడ్డి చెన్నారెడ్డి ఒకటే అడుగుతున్నాను, నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత బహుజనుల రాజ్యాధికారి కోసం పోరాడమని చెప్తుంటే అయినటువంటి గోనె చెన్నకేశవులు చిన్న స్టేజీ నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగితే ఆ వ్యక్తి మీద అతని ఎదుగుదలని ఓర్వలేని ఆధిపత్యానికి కులానికి చెందిన చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈరోజు రాష్ట్ర స్థాయికి ఎదిగానంటే అతని కృషి, అక్కడున్న తెలుగుదేశం ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి గారి అన్నదండలతో ఈరోజు రాష్ట్ర స్థాయి లను ఓర్వలేక అతని మీద దాడి చేయటం ఎంతవరకు న్యాయమని నేను నెమలదిన్న చెన్నారెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అలాగే వైసీపీ నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, వైసీపీ సోషల్ మీడియాని కానీ, వైసీపీ నాయకులు కానీ, గతం దళిత బహుజనుల మీద దాడి చేయబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది. అయినా మీరు మారలేదు. వైసీపీ సోషల్ మీడియా మారలేదు. అలానే ఆధిపత్య కులానికి నాయకులు కూడా, వైసీపీలో ఉన్న ఆధిపత్య కుల నాయకులు కూడా మారలేదు. ఒక దళితుడిపై టీ కప్పు విసరడం ఇదా మన శ్రేయస్కరం? ఈరోజు వైసీపీ శ్రేయస్కరం. ఈరోజు వైసీపీలో ఉన్న దళితులని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, దళితులు కానీ బహుజనులు కానీ ఒకటే ప్రశ్నిస్తున్నా, మన జాతి మీద, మన దళిత బిడ్డ మీద దాడి చేస్తుంటే వైసీపీలో ఉన్న దళితులు ఏం చేస్తున్నారు? ఆధిపత్య కులానికి కొమ్ము కాస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఏంటి ఇది? ఎక్కడ ఉన్నాం మనం? తాగే టీ కప్పును ముఖం మీద విసిరేస్తాడా? అతను దళితుడైతే ఒక దళితుడి మీద టీ కప్పు విసిరేసి సభ్య సమాజం తలదించుకునే మాటలు దూషించి, కులం పేరుతో దూషించి అతని మీద దాడి చేయటం ఏంటి ఇది? మనం ఎక్కడున్నాం? ఇదా మన సంస్కృతి అని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. వైసీపీ సోషల్ మీడియాని గారు ఒకటే ప్రశ్నిస్తున్నాను, గిద్దలూరు వైసీపీ సోషల్ మీడియా, మీరు అసత్య ప్రచారాలు చేసి అక్రమ అరెస్టులు, ఆశయ సాధనాలు అని ఎవరోడో కోనికిసా పేటీఎం బ్యాచ్ ఈ నెమలదిన్న చెన్నారెడ్డి అనే వ్యక్తి గిద్దలూరు నియోజకవర్గంలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి గంజాయి, మట్కా, మందు దాపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నాడు. ఇది వాస్తవం కాదని నేను చూపిస్తాను. ఎంతమందిని చూపెట్టాడు? గురుప్రసాద్. ఎవరయ్యా ఈ గురుప్రసాద్? ఏంది ఆ కామెంట్లు పెట్టడం? గురుప్రసాద్, సబ్బసాని సాంబశివారెడ్డి, ఇలా ఎంతమంది? ఏంది సభ్య సమాజం తలదించుకునే కామెంట్లు మీరు పెట్టేది? ఎక్కడ పోతున్నాం మనము అనేది మీరు ఆలోచించుకొని. నెమలదిన్న చెన్నారెడ్డి దళితులపై దాడి చేయటం వాస్తవము. అతని మీద అతను తాగే టీ కప్పు, టీ నీళ్లు ముఖం మీద విసరడం వాస్తవము. అతని మీద సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం వాస్తవము. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుమూల అశోక్ రెడ్డి గారి
ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కానీ ఈరోజు దళిత బహుజన కాపులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు అశోక్ రెడ్డి గారి ప్రోత్బలంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ బహుజనులకు వచ్చింది. దళితులకి కోనే చెన్నకేశ్వరకి రాష్ట్ర డైరెక్టర్ పదవి వచ్చింది. అలాగే బోనేని వెంకటేశ్వర్లకి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ పదవి వచ్చింది. బయలడుగు బాలయ్యకి మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చింది. బాల ఈశ్వరయ్యకి పిఐసిఎస్ చైర్మన్ పదవులు వచ్చినాయి. ఇన్ని కులాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఒక పక్క సామాజిక న్యాయము, ఒక పక్క అభివృద్ధి చేస్తూ పరుగులు తీస్తుంటే మీరు తట్టుకోలేక ఒక దళితుడిపై దాడి చేయటం ఎంతవరకు న్యాయం? ఈరోజు ముత్తముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత బహుజన కాపులు ఎంతో ఆనందోత్సవంలో ఉన్నారు. హోదా ఉన్న పదవులు సంపాదించుకున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. గత పాలనలో మీరు ఏం చేశారు? దళిత బహుజనులను అణిచివేయలేదా? ఆధిపత్య కులాలకు హోదా ఉన్న పదవులు కేటాయించలేదా? ఏదో ఉరామరి పదవులు ఇస్తే వాళ్ళని తొక్కివేయటం జరగలేదా? ఈరోజు అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో దళిత బహుజన కాపులు ఎంతో ఆనందంతో హోదా ఉన్న పదవులు సంపాదించుకున్నారు. ఒకవైపు గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తూ సామాజిక న్యాయం, కుల సమీకరణాల్లో సామాజిక న్యాయం పాటిస్తూ ఎన్నో ఉన్నతమైన పదవులు ఈరోజు ముత్తముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత బహుజన కాపులు పొందారనేది ఈ వైసీపీకి చెందిన దళిత బహుజనులకు చెబుతున్నాను. ఒకటే చెబుతున్నాను, వైసీపీ సోషల్ మీడియాకి మీరు పిచ్చి కోతలు పిచ్చి రాతలు కానీ రాస్తే తాట తీస్తామనేది గుర్తుపెట్టుకొని మా దళిత బహుజన కాపులు జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం. ముత్తముల అశోక్ రెడ్డి అన్న మీద కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు కృష్ణ కిషోర్ మీద కానీ అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం తాట తీస్తామనేది దళిత బహుజన కాపుల తరఫున హెచ్చరిస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా ఏంటి, మీరు పెట్టే పోస్టులు, మీరు పెట్టే కామెంట్లు ఏంటనేది మీరు ఆలోచించుకోండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇంట్లో వాళ్ళని దూషించడం, దళితుల మీద దౌర్జన్యం చేయటం, తిట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మీకు సవినయంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే చెన్నారెడ్డి చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, మట్కా వ్యాపారము, గంజాయి వ్యాపారాన్ని బయటికి తీసి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై హింద్.